శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ వారి దివ్య చరిత్రం. అధ్యాయము 3. పరిత్యాగము, భార్యావియోగము. ఈ సంఘటన అనగా శ్రీ గోవిందస్వామి వారి నిర్యాణము తరువాత దత్తస్వామి బువాగారిని ఉత్తర దిశగా పొమ్మని ఆజ్ఞాపించినారు. ఈ కొద్ది కాల పరిధిలో శాస్త్రిగారిన అచటగల అర్చకులకు భక్తులందరికీ కూడా అమితమైన అభిమానము ఏర్పడినది. వారందరికీ బువాగారి ప్రయాణ విషయము తెలిసి ఏకకంఠముతో వారి ప్రయాణమును నిలుపుమని కోరారు. కానీ దత్తస్వామి ఆజ్ఞ అనుల్లంఘనీయము కనుక శాస్త్రి గారు వారి విజ్ఞాపనను సున్నితంగా తిరస్కరించి శ్రీ మౌనస్వామి వారి అనుమతి పొంది గంగా ఖేడికి బయలుదేరి గోదావరి నది తీరాల వెంట ప్రయాణిస్తూ కోల్హాపురము, పండరి, బార్షీల మీదుగా వెళ్ళసాగారు. గంగా ఖేడ్ చేరిన పిమ్మట కూడా కలరా వ్యాధి సోకి వైశాఖ బహుళ చతుర్దశి రోజున క్రీస్తు శకం 1881లో శాస్త్రిగారి ధర్మపత్ని దత్త ఐక్యము పొందినది. ఈ విధముగా చిట్ట చివరకు శాస్త్రిగారు సాంసారిక బంధముల నుండి పూర్తిగా విముక్తులైనారు. ఆయన సన్యాసాశ్రమ స్వీకారము చేయవలనని సంకల్పించుకొనగా కలరా ముందస్తు మరణమును సూచించినది. దానితో ఆయన ఎంతో నిరాశ చెంది దత్త భగవానుని అంటే కాలపురుషుని కఠిన నిర్ణయములకు ఎంతో ఆగ్రహము చెందినారు. ఆయన తన జీవితాశయమైన సర్వసంగ పరిత్యాగమును దూరము చేసి అశౌచ కాలమందు అకాల మరణము ద్వారా బెదిరించుట అనే కారణముల వలన దత్తస్వామిని నిందించసాగిరి. ఆయన ఎంతో ఆగ్రహంతో దత్తస్వామిని శపించు విధముగా దుర్భాషణములతో దూషించసాగిరి. ఏదో విధంగా శాస్త్రిగారి చెడు సమయము అంతరించి దత్తప్రభువు అనుగ్రహముతో ఆయన భార్య మరణించిన 14వ రోజున అనగా జ్యేష్ఠ బహుళ విధియనాడు అనగా భార్యామరణం అశౌచము పూర్తయిన పిదపవారు సన్యాస ప్రమాణ స్వీకారము చేసినారు. అంతకు ముందు రోజు రాత్రి దత్తప్రభువు స్వప్న సాక్షాత్కారం అనుగ్రహించి ప్రణవమును ఉపదేశించి మధుకర వృత్తి ద్వారా జీవనము సాగించమని, సన్యాస ధర్మ ఆహారమును స్వీకరించరాదని ఆజ్ఞాపించినారు. మరునాడు ఉదయముననే శాస్త్రిగారు గోదావరి నదీ తీరమునకు చేరుకుని నిష్ణాతులైన బ్రాహ్మణులకు ఆహ్వానించి వారి చేత అవసరమైన శాస్త్రోక్త పరిహారములను, ప్రాయశ్చిత్తములను బువాగారు ఒక సన్యాసి పర్యవేక్షణలో ఈ తంతు జరిగిన బాగుండును అని ఆకాంక్షించగా వారి మనస్సునందున్న ఆ కోరిక తీర్చుటకు అనినట్లు నది నుండి ఒక సన్యాసి ప్రకటమై సమస్త విధులను ఆయన స్వయముగా విధి విధానము ప్రకారము జరుగునట్లు చూచిరి. ఆ విధముగా శాస్త్రిగారి చిరకాల కోరిక నెరవేరి వారు సన్యాసి అయినారు. ఇచ్చట గమనించదగిన విశేషమేమనగా ఆయన గృహస్థాశ్రమం నుండి తక్షణమే చతుర్థాశ్రమమైన సన్యాసాశ్రమమును స్వీకారము చేసిరి. శాస్త్రముని ముందు పేర్కొన్న విధముగా అనాశ్రమి నతిష్టేతు, ఏ ఆశ్రమం నందు లేకుండా భార్యోవియోగానంతరం తక్షణమే ఆయన చతుర్థాశ్రమ స్వీకారము చేసిరి. అందువలన వారిని మనము పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ అని గౌరవప్రదముగా సంబోధించుట సమంజసము. దత్తస్వామి ఈ స్వామి మహారాజ్ వారిని ఉజ్జయినికి పోయి అచట ఉన్న శ్రీ నారాయణానంద సరస్వతి గారిని ఆశ్రయించి సన్యాస ధర్మములను నేర్చుకొని వాటిని ఆచరించమని నిర్దేశించినారు. వారి నుండి దండమును గ్రహించమనిది. దత్తస్వామి ఆదేశము ప్రకారము మహారాజ్ కాలినడకన ఉజ్జయినికి పయనమైనారు. ఆయన వాసిం, ఉమర్ఖేడ్, మాహూర్, ఖాండ్వా, బద్వాయి, ఓంకారేశ్వర్, మండలేశ్వర్ మరియు బల్వాడ ద్వారా ఉజ్జయినిని చేరుకున్నారు. ఉజ్జయిని నందుగల దత్తాలయమును నందుండి శ్రీ నారాయణానంద సరస్వతి వారిని దర్శించి వారికి దత్తస్వామి ఆదేశమును తెలియజేసినారు. శ్రీ నారాయణానంద స్వామి సరస్వతి వారు గురువైన శ్రీ అచ్యుతానంద సరస్వతి స్వామి వారి అనుమతిని పొంది విధిపూర్వకముగా దండమును బహూకరించి వారికి శ్రీ వాసుదేవానంద సరస్వతి అని యోగిపట్ట దీక్షానామమును ప్రసాదించినారు. గంగా ఖేడియందు దత్తస్వామి నిర్ణయించిన దీక్షానామమునే శ్రీ నారాయణానంద సరస్వతి స్వామివారు దండ ప్రదానము చేయుచు శ్రీ వాసుదేవానంద సరస్వతి అనే దీక్షానామము ప్రతిపాదించుట విశేషము.
శ్రీ నారాయణానంద మరియు వారి గురువుగారు శ్రీ అచ్యుతానంద సరస్వతులు పదే పదే బలవంతము చేయగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి ఆ మఠమందు భిక్ష స్వీకరించక తప్పలేదు. ఈ ప్రక్రియ శ్రీ దత్తస్వామి ఆజ్ఞకు వ్యతిరేకము. శ్రీ దత్తస్వామి ఆజ్ఞకు వ్యతిరేకముగా భిక్ష తీసుకున్న కారణాన వారు భుజించిన చిట్ట చివరి మెతుకు వరకు వాంతులు చేసి కక్కవలసి వచ్చినది. శ్రీ నారాయణానంద సరస్వతి స్వామి దత్తప్రభువును క్షమించమని హృదయపూర్వక ప్రార్థన చేసిన పిదపగాని ఈ వాంతుల కార్యక్రమము ఆగినది కాదు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి జీవితాంతం ఏ చిన్న పొరపాటుకైనను ఇంతటి కఠిన శిక్షలను అనుభవించవలసి వచ్చేది. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తాము సన్యాస దీక్ష స్వీకరణ అనంతరము ఆచరించిన ప్రప్రథమ చాతుర్మాస వ్రతమును తమ దీక్ష దండప్రధాన గురువుల సమక్షమునందు ఉజ్జయినిలో నిర్వహించినారు. ఈ విధముగా శ్రీ మహారాజు గారి దేశ సంచారము ప్రారంభమైనది. శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజు గారి అవతార ధ్యేయము, జీవితాశయము మరియు జీవిత ధ్యేయమును దత్తస్వామి వారితో నీవు నిరంతర దేశ సంచారము చేయుచు ప్రాచీన వైదిక ధర్మోద్ధరణ కావిస్తూ దారి తప్పి సంచరించు వారిని తిరిగి సరైన మార్గమునందుంచి వర్ణాశ్రమ ధర్మమును పాటించినట్లు చేయుము అని వారికి విశదపరిచినారు. శ్రీ దత్తస్వామి ఆదేశించిన విధముగా ఆయన తదుపరి 23వ సంవత్సర కాలము అత్యంత కఠినమైన నియమావళిని పాటిస్తూ సన్యాస చతుర్థాశ్రమ జీవితమును సంచారము చేయుచు గడిపినారు. వారి దేశ సంచారము మరియు వారి జీవితము సంభవించిన ముఖ్యమైన సంఘటనలను గూర్చిన వివరములను ఈ గ్రంథము చివరి భాగమందు పొందుపరచడమైనది. వారి పరివ్రాజక జీవితమంతయు దైవ సంకల్పము ద్వారా దర్శనము, స్వప్న దర్శనములు, అశరీరవాణి మరియు ఇతర మాధ్యముల ద్వారా సంకేతములను ఇవ్వబడినది మాత్రమే. ఇది అంతయు దత్తస్వామి ప్రణాళిక ప్రకారమే జరిగినది. ఆయన భారత ఉపఖండమునంతటిని అనేక పర్యాయములు కాలినడకను పర్యటించినప్పుడు అనేక వేల మందితో పరిచయం అయినప్పటికీ వారి జీవన విధానము మాత్రం ఎటువంటి మార్పుకు లోనుగాలేదు. శ్రీ స్వామి వారి జీవన శైలి, వారి ప్రణాళిక, సాధనలు ఇత్యాది వారి ప్రవర్తన మరియు వ్యక్తిత్వమును స్పష్టముగా పరిశీలించిన ఎడల సులభముగా అర్థమగును. సంఘటనలన్నింటినీ ఈ గ్రంథము చివర వివరముగా పొందుపరచడము. మహారాజ్ ఆస్తులు. వారి ఆస్తులు 4 కౌపీన వస్త్రములు, 2 జుబ్బాలు, 1 కమండలము, ఎప్పుడైనా 1 ఊలు సాలువ, ఉపనిషత్తుల పుస్తకము, అర్చనకు సంబంధించిన పాత్రలు, దత్తస్వామి విగ్రహములు 2, నీరు చేదుకొనుటకు 1 త్రాడు లేక పగ్గము, కొన్ని కాగితములు, కలము వంటి వ్రాత పరికరములు మాత్రమే. వారి దుస్తులను ఉతుకుట, పాత్రలు శుభ్రపరుచుట వంటి పనులు స్వయముగా వారే చేసుకునేవారు. పొరపాటున ఎవరైనా వారిని తాకిన ఎడల జాతి వివక్ష లేకుండా వెంటనే వారు స్నానం చేసి తీరవలసినదే. అదేవిధంగా లఘుశంక వంటి ప్రకృతి సిద్ధమైన పరమైన చర్యలప్పుడు కూడా విధిగా స్నానము చేసేవారు. ప్రయాణము. శ్రీ మహారాజు ఎచటికి వెళ్ళినను కాలినడకన, అది పాదరక్షలు లేకుండా ప్రయాణము చేసేవారు. వారి నడక అత్యంత వేగవంతముగా నుండెడిది. వారి యాత్ర సాధారణముగా నదీ తీరముల వెంబడి లేదా అచట గల చిన్న చిన్న పల్లెల మీదుగా సాగేది. వారు మహా అరణ్యముల గుండా, ఎడారుల మధ్య నుండి, పెద్ద పెద్ద పర్వతములను దాటుతూ అత్యంత తీవ్రత కలిగిన శీతోష్ణ స్థితుల మధ్యలో కూడా 1 పొడుగుపాటి జబ్బాను మాత్రమే ధరించి ప్రయాణమును కొనసాగించేవారు. ఒకానొక పర్యాయము గంగోత్రి యందున్న గంగా నది యందును ఇంచుమించు గడ్డకట్టిన మంచు వలెనున్న నీటి యందు మహారాజు స్నానము చేసి ఆ చలికి అచేతనుడై స్పృహ తప్పడము జరిగినది. కానీ ఎంతటి చల్లని ప్రదేశమైనను వాతావరణం పూర్తిగా మంచుతో కప్పబడి చలి వణికించుచున్నను వారు అగ్నిని తాకుట గాని లేదా చలిని కాచుకునుట గాని చేసేవారు కాదు. ఏలయనిన సన్యాస ధర్మాచరణమునందు ఈ విధముగా చేయుట ఒక విధి. అదే విధముగా ప్రయాణము చేయనప్పుడు రాత్రి సమయముల ముందు ఏదైనా దేవాలయముల యందు, ధర్మశాలల యందు ఉండేవారే తప్ప గృహస్థుల గృహముల యందు మాత్రం ఉండేవారు కాదు.
అదే విధముగా వారు పాదయాత్ర చేయనప్పుడు రైలు పట్టాలు వేయు బస్సు సంచారమునకు జరుగు రహదారి నిర్మాణం వలనను ఏర్పడు ఆటంకముల వలన దారి మార్చి ఏదైనా గ్రామ మధ్యముల నుండి వెళ్ళినప్పుడు అచట వాసముండు ప్రజలు వారి యాత్ర నిలుపమని హెచ్చరించినను వారు లెక్క చేయవారు కాదు. ఎంతటి క్లిష్ట సమయమందైనను వారికి దత్తప్రభువు ద్వారా కానీ లేదా మరొక దైవశక్తి వలన కానీ మార్గదర్శనము లభించేది. ఈ విధమైన సంఘటనను వారి జీవన కాలమునందు అనేకానేక పర్యాయములు తటస్థించినవి. వారు ఏ గ్రామమునందు కూడా ఎక్కువ కాలం ఉండేవారు కాదు. ప్రత్యేక సందర్భముల యందు మాత్రము వారు మకాము చేయు గ్రామముల యందు 7 రోజుల వరకు ఉండుట విశేషము. వర్షాకాలము 2 నెలల పాటు ఎచటనైనను ఉండేవారు. ఈ 4 పక్షముల కాలము చాతుర్మాసమని తెలియదగును. వారు చేసిన 23 చాతుర్మాసములు చిన్న చిన్న పల్లెల యందు చేయుట గమనించదగిన అంశము. ఒక పర్యాయము ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి వారి చాతుర్మాస వ్రతమును అడ్డగించి అనేక కష్టముల పాలైనారు. వారి చాతుర్మాస వ్రతమునకు అడ్డంకులు లేదా మరి ఏ విధమైన తిరస్కారములను కలిగించిన వారందరికీ కలరా, ప్లేగు వంటి మహమ్మారులు ప్రబలి తీవ్రమైన కష్టములు పాలయ్యేడివారు. మహారాజు వారి శరీరాకృతి. శ్రీ మహారాజ్ గారి శరీర నిర్మాణం ఒక సగటు వ్యక్తి వలె అంత పొడుగుగా గాని పొట్టుగా గాని లేక సన్నపాటి శరీరముతో చామన ఛాయ రంగుతో ఉండేటివారు. వారితో సంభాషించిన గాని వారి జ్ఞాన సంపద ఎంతటి విషయ అవగాహన కలవారో తెలిసేది కాదు. వారి ప్రవచనములు ఆధ్యాత్మిక వివరణ ఎంతో లోతు కలిగిన స్పష్టముగా వేద ఉపనిషత్ పురాణేతిహాసముల కలయికతో సందర్భానుసార ఉదాహరణలతో ఎంతో చక్కగా ఆకర్షణీయముగా ఉండేవి. వారితో సంభాషించినను లేదా వారి ఆధ్యాత్మిక ప్రవచనములను వినిన వారి అనునూయులుగాను వారిని అభిమానించి వారిని ఒక గురువుగాను భావించి తీరవలసినదే. వారి శాస్త్ర పటిమ అంతటిది. ఇక వారి జీవనశైలి, సాంప్రదాయపు ఆచరణ, వ్యక్తిత్వము, శాస్త్ర పరిజ్ఞానము, ఆధ్యాత్మిక పరిభాషణలు ఎంతో ఆచారవంతమైనవి. నడవడిక, త్యాగశీలత్వము, మెరుపుతో కూడిన తేజోవంతమైన నేత్రములు, చివరిగా అసువుగా వారు ఏ శాస్త్ర సంబంధిత విషయమైనను వివరించు విధానము, అనితర సాధ్యమైన అపార జ్ఞాన సంపద వారికి దేశపు నలుమూలల నుండి ఎన్నో వేల సంఖ్యలో శిష్యులను మరియు భక్తులను ఏర్పరిచినది. శ్రీ స్వామివారి కలయికతో జనులకు శాంతి, సమాధానము మరియు దైవం పైన భక్తి ఏర్పడి వారిని దైవ మార్గమునందు ఉంచెడివి. దినచర్య. శ్రీ స్వామివారు సూర్యోదయమునకు 3 గంటలకు ముందు మేల్కొని ఉదయపు కాలకృత్యములు, యోగా వంటివి పూర్తి చేసిన పిదప ఉదయపు స్నానము గావించువారు. ప్రతిదినము కనీసము 3 పర్యాయములు స్నానము చేసేవారు. వారి స్నానానంతరము దండమును ప్రార్థించి ఆ పైన ప్రణవ మంత్ర సాధన చేయువారు. ఆపై దత్తస్వామి విగ్రహమునకు అభిషేకము చేసి తదుపరి విభూది లేపనము చేసేవారు. సన్యాసులు పుష్పములు, తులసి, బిల్వపత్రం త్రుంచుట నిషేధము. అందువలన భస్మలేపనము మాత్రమే దత్త విగ్రహమునకు కానిచ్చెడివారు. ఎవరైనా భక్తులు వీటిని సమర్పించిన ఎడల వాటితో అర్చన మరియు అలంకారములను చేసేవారు. సాధారణముగా ఉదయ అర్చనాదులు పూర్తి అయిన తర్వాత విద్యార్థులకు వేదాధ్యయనము, శాస్త్రబోధ చేసేవారు. శ్రీ స్వామి మహారాజ్ గారు సమస్త శాస్త్రములను, వేద ఉపనిషత్ పురాణాది సమస్త గ్రంథములను సంపూర్ణ ఔపాసన పట్టిన వారొకట చేత ఏ విషయమునైనను ఎంతో అవలోకగా వివరించి చెప్పు సామర్థ్యము కలిగి ఉండేవారు. వారికి తెలియని విషయము లేదనియే చెప్పవచ్చును. ఇక వారి జ్ఞానము అపరిమితము. సంస్కృతము, వ్యాకరణము, వేద పరిజ్ఞానము, తత్వజ్ఞానము, భారతీయ తత్వశాస్త్ర విభాగములైన 6 సాంఖ్య మరియు యోగ, న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము మరియు వైశేషికము, పూర్వ మరియు ఉత్తర మీమాంసలు అనగా వేదాంతము, ఆయుర్వేదము. శ్రీ స్వామివారి విషయ అవగాహన కేవలము గ్రంథ పఠనమునకు మాత్రమే పరిమితిగాక ఆసక్తి గల విద్యార్థులకు ఆయా శాస్త్రముల యందు సంపూర్ణ నిష్ణాతులను చేయి సామర్థ్యమును కలిగి ఉండేవారు. వారి వద్ద విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆత్మవికాసమును కలిగించినంతటి సామర్థ్యము వారిది. పైన వివరించిన శాస్త్రముల యందే కాక వారు వివిధ కళలైన సంగీతము, చిత్రలేఖనము, పద్యరచన, కవిత్వము, నేత ఇత్యాదులందు
కూడా వారు ప్రావీణ్యమును కలిగి ఉండేవారు. అదేవిధంగా వారు వివిధ క్రీడల యందు కూడా అత్యంత నైపుణ్యము కలిగి ఉండేవారు. చదరంగ క్రీడ యందు ఏ విధమైన కదలికలు జరుపవలనో సూచించేవారు. కొన్ని సందర్భముల యందు వారు ఆట పరిస్థితిని చూడకనే అనగా వీక్షించకనే సలహా నొసంగెడేవారు. కానీ విశేషమేమనగా వారెన్నడూ ఆ చదరంగపు ఆట ఆడి ఎరుగరు. ఏ ఒక్క ఆసక్తి గల విద్యార్థి కూడా వారి వద్ద నుండి నిరాశతో తిరిగి వెళ్ళలేదు. వారి జ్ఞానపు పరిధిని శాస్త్ర పరిజ్ఞానం ఇంతటిది అని గణించుట అసాధ్యము. ఇచ్చట సందర్భానుసారంగా ఒక చిన్న విషయము ప్రస్తావించుకునేదముగాక. శ్రీ స్వామివారు నరసోబావాడి యందున్న కాలమున ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఆయన సామవేదమందు పూర్తి జ్ఞానము కలిగిన వేద పండితుడు వారి వద్దకు వచ్చి వారిని సామవేదము నుండి మంత్రములను పఠించమని వేధించసాగెను. కానీ శ్రీ స్వామివారు ఆ శ్లోకములను దత్తపాదుకుల సమక్షమున పఠించమని చెప్పినను ఆయన ఆ మాటను నిర్లక్ష్యం చేసెను. అకస్మాత్తుగా వృద్ధ బ్రాహ్మణునికి జ్ఞాపక శక్తి స్తంభించి ఒక్క మంత్రమునైనను ఉచ్చరింపలేకపోగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సందర్భానుసారంగా సామవేద మంత్రములను వారికి తెలియజేసి తమ సర్వజ్ఞతను చెప్పకనే చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుని అహంభావమును తీసివేసిరి. మధ్యాహ్న సమయమందు శ్రీ స్వామి వారు భిక్షాటనకు పోయేడివారు. సన్యాసి తమ భోజనమును స్వయముగా తయారు చేసుకొనరాదన్న నియమము కలదు. అందువలన వారు 3 లేదా 5 బ్రాహ్మణ గృహముల నుండి, అందున ఆచారవంతులైన దక్షిణాది బ్రాహ్మణుల గృహముల నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. శ్రీ స్వామి మహారాజ్ వారి జీవితమునందు అందున ముఖ్యముగా వారు ప్రయాణము చేయ సమయమందు అనేక పర్యాయములు కొబ్బరి, వేరుశనగకాయలు వంటి పొడి పదార్థములను ఆహారముగా తీసుకొని తమ ప్రయాణమును కొనసాగించిన సందర్భములు ఎన్నో గలవు. ఈ విధమైన ఆహార సేవనము వారి అతిసార వ్యాధిని తీవ్రతము చేసి వారి దేహ ఆరోగ్యమును మరింత బాధాకరముగా మారి వారిని ఇబ్బందులకు గురి చేసినది. కానీ ఇటువంటివేవి ఆయన ప్రయాణమును కానీ ప్రణాళికను కానీ ఎడతెరిపి లేని వారి యాత్రా క్రమమును కానీ ఏ విధముగాను ప్రభావితమును చేసేవి కాదు. ఇంతటి కఠిన నియమములను పాటిస్తూ యాత్రలను చేయు కాలముందు ఏకాదశులు పునరావృతమైన వారు పూర్తి ఉపవాస వ్రతమును ఆచరిస్తూ తమ పయనము కొనసాగించడేవారు. ఆ ఉపవాస దినమున ఒక ఫలమును కానీ లేక ఒక లోటా మజ్జిగను కానీ ఉపాహారముగా స్వీకరించడేవారు. ఈ స్వల్ప ఆహారము వారిని ఏ విధముగా బాధించేది కాదు. నిజమైన సన్యాసి సత్యాన్వేషణ యందు తమ జీవితమును నిర్దేశించి సాధన చేయవలననే గాని ఆహారమునది కేవలము శరీరమును కాపాడుటకు తప్ప జిహ్వ చాంచల్యమునకు కాదుగానని శాస్త్రవాక్యం. శ్రీ స్వామి మహారాజ్ వారు దీనిని యథాతథంగా పాటించి ఆచరించి చూపిన ఆదర్శ వ్యక్తి. ఆయన భిక్షను స్వీకరించిన పిదప ఆ భిక్షాన్నము నీటి యందు ముంచి ఆ పైన దానిని వేలాడదీసి పూర్తిగా నీరిపోయిన పిదప రుచి లేకుండా ఎండిన ఆహారమును దత్తస్వామికి సమర్పించి ఆపై దానిని 3 భాగములుగా చేసిడివారు. అందు ఒక భాగము నదికి, మరొక భాగమును గోవుకు అర్పించి మిగిలిన దానిని వారి శరీర పోషణార్థమే స్వీకరించేవారు. ఇందు రుచికి ఏ విధమైన ప్రాధాన్యము ఉండేది కాదు. పైగా ఆ విధముగా స్వీకరించు 3వ భాగమైన భిక్షాన్నమును సన్యాసి 8 ముద్దల ఆహారమును అదియు రోజుకు ఒకసారి మాత్రమే స్వీకరించవలనన్న నియమానుసారం స్వీకరించి నిజమైన సన్యాసి ఈ విధముగా జీవించవలనన్నట్లుండేవారు. మధ్యాహ్న సమయములందు వారు సాధారణ ప్రజలకు అందుబాటులో నుండేవారు. నిజమైన వ్యక్తులు ఎవరైనను జ్ఞాన సముపార్జన యందు ఆసక్తి కలిగి ఉన్న ఎడల వారికి అవసరమైన విషయమును ఎంతో విపులముగా తెలియచెప్పేవారు. కానీ వీరి వద్దకు వచ్చు ప్రజలలో ఎక్కువ మంది ఈతి బాధల నివారణ పొందుటకు మాత్రమే వచ్చువారు. వారి సమస్యలను ఎంతో ఓర్పుగా విని వారికి తగిన సూచనలు అందించి వారి బాధ నివారణమునకు సహాయపడేవారు. సాయంత్రపు స్నానానుష్ఠానములను పూర్తి చేసుకున్న తరువాత వారి ప్రవచన కార్యక్రమములు కొనసాగేవి. ఈ ప్రవచనములు పురాణములు శాస్త్రములపై ఎంతో వివరణాత్మకముగా ఉండి శ్రోతల హృదయమునకు హత్తుకునేవి. వారి వివరణా శక్తి వాక్పటిమ అంతటిది. సందర్భానుసారంగా శాస్త్రం నుండి వేద ఉపనిషత్తుల వాక్యములను ఉదాహరణలుగా పేర్కొని ఉపన్యసించేవారు. ఈ సందర్భముల యందు వేదవాక్యములను తప్పనిసరిగా పేర్కొనవలసి వచ్చినప్పుడు దానిని శాస్త్రాపహరణ దైవద్రోహముగా భావించేవారు. ఆయన తాము శాస్త్రములను పాటించుటయే కాక ఇతరులకు కూడా
ఆ విధముగా పాటించవలనని ఒత్తిడి చేసేవారు. ఏదైనా ప్రవచన సమయమందు వేదిక పైన గల వ్యక్తులు వేదములను గాని అందుండి ఏదైనా ఒక శ్లోకమును పఠించిన ఎడల వారు వేదికను వదిలి వెళ్ళిన అనేక సందర్భములు కలవు. ఈ విధమైన ఉపన్యాస నంతరము ప్రజల ఆసక్తిని అనుసరించి భజనలు, కీర్తనలు, తదుపరి వ్యక్తిగత సంభాషణలు కూడా ఉండేవి. శ్రీ స్వామివారు వీటన్నింటినీ పూర్తి చేసుకొని రాత్రి విశ్రమించేసరికి అర్ధరాత్రి దాటిపోయేది. ఆపై కొన్ని గంటల పాటు వారికి నిద్ర. ఆయన ఇంతటి కఠిన శ్రమతో కూడిన దినచర్యను అంత తక్కువ ప్రమాణము గల ఆహార సేవనముతో మరియు అతి తక్కువ విశ్రాంతితో ఏ విధముగా గడిపడివారో సామాన్య మానవులకు అంతుపట్టని ఆకలింపు కాని ఒక విశేషము. ఈ తృతీయాధ్యాయమందు శ్రీ స్వామివారి సన్యాస స్వీకరణ, దండధారణము, శ్రీ దత్తస్వామి ఆజ్ఞా ఉల్లంఘన, పరిణామము మరియు శిక్ష, సన్యాస ధర్మ ఆచరణ, భిక్షా విధానము, ధార్మిక ప్రవచనములు ఇత్యాది వివరింపబడినవి. జై గురుదేవ దత్త.